నా పేరు మచ్చేంద్రయ్య. నేను కరెంట్ డిపార్ట్మెంట్‌లో పనిచేసిన. ఇప్పుడు రిటైర్ అయినా. రిటైర్ అయ్యి కూడా 18 సంవత్సరాలు అయితాంది. అయితే నాకు 1997 నుంచే ఈ మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయినాయి. కాకపోతే అప్పుడు ఏదో తైలాలు పెట్టడం, లేకపోతే ఇంకేదో ఏదో చేసుకుంటా మొత్తానికి నడిపిచ్చేది. అప్పుడు ఎందుకంటే ఈ నీ రీప్లేస్‌మెంట్ అనేది బాగా ప్రాచుర్యం కాలేదు. అందరికీ సక్సెస్ కాలేదు. అప్పుడు కొన్ని కొన్ని ఫెయిల్ అయినాయి. అందుకోసం నేను భయపడి అప్పట్లో తీసుకోలేదు. 2018లో కొంతమందిని చూసి కుడికాలు చేయించుకున్నా. పర్వాలేదు, అది బాగానే ఉంది. కుడికాలు చేయించుకున్నప్పుడు ఎడమ కాలు ఏమి అరగలేదు. కానీ అది మొన్న అరిగింది. ఈసారి మాత్రం ఏం చేసినంటే అరుగుడుతోని ఇబ్బందితోనే ఎక్కువ పడొద్దనే ఉద్దేశంతోనే అది బాగా ఇది కాకముందే ఆపరేషన్ చేయించుకోవాలనుకున్నాం. మేము రిటైర్ అయిన వాళ్ళందరం మేము పెన్షనర్లో మేము ప్రతి నెల 6వ తారీఖు మీటింగ్ కూర్చుంటాము. అయితే అప్పుడు కంచర్ల సుధీర్ గారు ఇక్కడ బాగా చేస్తాడని మాకు ఒక సమాచారం వచ్చింది. సమాచారం వస్తే వారిని మనం మా మీటింగ్కు పిలిచాము. పిలిస్తే వారు ఇట్లా చేసుకుంటే ఎట్లా, ఏమిటి, మీరు హైదరాబాద్కి ఎందుకు పోతున్నారు అని దాని మీద ఒక బ్రీఫ్గా లెక్చర్ ఇచ్చిండు. ఆ లెక్చర్ ఇచ్చుడు మెయిన్ ఏంటంటే హైదరాబాద్కి పోతే మనకు ఖర్చులు ఎక్కువ, అది ఇది. హైదరాబాద్లో ఏ ఎక్విప్మెంట్స్, ఏ స్కిల్డ్ ఇక్కడ ఉన్నారు, మీరు అందరు చేసుకోమంటే చేసుకున్నారు. ఒక 20 మంది కనుక చేసుకున్నారు. చాలా బాగున్నారు. కొందరైతే తను చేయించుకున్నాడు 2 కాళ్ళు, తన భార్యకు చేయించుకుండు. అట్లా 2-3 కూడా చేయించుకున్నారు. ఎందుకంటే ఒకరు చేయించుకున్న తర్వాత అది సక్సెస్గా ఉన్నది కాబట్టి ఆ భార్యలు కూడా ఈజీగా ఒప్పుకుంటారు. అది వరకు వద్దు అనేవాళ్ళు. అట్లా నేను ఏం చేసినట్టు ఇక మన దగ్గరనే బాగా చేస్తాను కదా అని నేను సుధీర్ గారిని కలిస్తే ఏం ప్రాబ్లం లేదన్నాడు. అయితే మాకు హైదరాబాద్లో చేయించుకున్న దానికంటే అన్ని విషయాలలో కూడా మాకు బెటరే ఉన్నది. ఎందుకంటే ఒకటి పోవుడు వచ్చుడు తప్పింది, మళ్ళీ చెకప్కు పోవుడు వచ్చుడు తప్పింది. తర్వాత మాకు క్రెడిట్ కార్డు వస్తుంది, ఆ ప్రాసెస్ కూడా డాక్టర్ గారే చూసుకున్నారు. మాకైతే ఏం లేదు, బట్టిగా మా ఐడి కార్డు పట్టుకపోయినాం, అందులో జాయిన్ అయినాము. అంతా సారే చూసుకున్నాడు, సారే చేసిండు. వాళ్ళ అన్న ప్రకారమే జరిగి వారం రోజుల లోపలనే తిరిగి వచ్చినాం. దీని తర్వాత కూడా ఒక 2-3 సార్లు పోయి చూపించుకున్నా. చాలా బాగానే ఉంది. ఏ విధమైన ఇన్కన్వీనియన్స్ జరగలేదు. తర్వాత సార్ కూడా బాగా మంచిగా రిసీవ్ చేసుకున్నాడు, మంచిగా వచ్చి చూసేది. ముందే చెప్పిండు, మీ ఆఫీస్ వాళ్ళు వస్తే మీ నాయకుడు మదన్ మోహన్ గారికి కూడా నేను అన్నీ చెప్తా అని అన్నాడు. మా మదన్ మోహన్ సార్ కూడా దీని గురించి వాకప్ చేసేది. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఓ 35 రోజులు 40 రోజులు ఇది ఫిజియోథెరపీ చేసుకున్నా. 1 కిలోమీటర్న్నర 2 కిలోమీటర్లు నడిచినా నాకేమైతే లేదు. ఇక ముందు కూడా ఇంకేమైనా పెరగవచ్చు, కానీ నా ఏజ్ 76 ఇయర్ కాబట్టి ఓన్లీ ఆపరేషన్ వల్లనే ఏదో బాగా నడుస్తా అనే నమ్మకం లేదు. ఎవరైనా సరే దీన్ని పెండింగ్లో పెట్టుకోవద్దు. నేను పెండింగ్లో పెట్టుకొని 2-3 ఏళ్ళు ఇబ్బంది పడ్డా. ఇప్పుడు ఎప్పుడైతే మీకు నొస్తుందో తీయచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే కొంతమంది ఏమంటారంటే ఏదో 50,000 60,000 ఇస్తే ఏదో ఇంజక్షన్ ఇస్తారు 4 ఏళ్ళు కూడా. నేను దాన్ని కూడా ఎంక్వైరీ చేసిన. అది కూడా దానిలో డిమెరిట్స్ ఇంకా బాగా ఉన్నాయి కాబట్టి వాటికి పోదలుచుకోలేదు, నేను పోలేదు. ఇదైతేనే బెటరు. ఇదైతే 60 ఏళ్ళు 65 ఏళ్ళు ఉన్నోళ్ళు చేయించుకుంటే వాళ్ళ జీవితకాలం మంచిగా ఉండొచ్చు. కాకపోతే కొంచెం ఏజ్ని బట్టి అయినా మనం కొంచెం రఫ్గా నడవడం, రఫ్గా అటు ఇటు తిరగటం అనేది చేయకుంటే చాలు. కింద కూర్చోకుండా వెస్ట్రన్ టాయిలెట్ తీసుకొని తర్వాత 1 ఫ్లోర్ 2 ఫ్లోర్స్ ఉన్నాయి ఎక్కకుండా కనుక ఉన్నట్టయితే జీవితాంతం కూడా దీని ప్రాబ్లం ఏమి ఉండదు. నేను అందరికీ ఇచ్చే సలహా ఏంటంటే ఈ డాక్టర్ గారి ఆఫీస్లో జనతా క్లినిక్లో చేయించుకుంటే చాలా బాగానే ఉంటుంది. వేరే వాళ్ళు ఎవరైనా చేయించుకున్న దగ్గర కూడా ఎంక్వైరీ చేస్తే వాళ్ళు కూడా బాగున్నారు. ఇంక 10th ఏప్రిల్న ఆపరేషన్ అయింది. ఇప్పుడు 6 నెలలు అయింది. ఒక 3 నెలల తర్వాత నుంచే నేను ప్రయాణం చేయటం కానీ, కారులో కానీ లేకపోతే ఆటోలో కానీ ప్రయాణం చేయటం చిన్నవి. సార్ ఏమన్నాడంటే, డాక్టర్ గారు మీ పనులు చిన్నవి ఏమైనా ఉంటే మీరు చేసుకోండి, ఏం కాదు అని అన్నాడు. కాకపోతే నేనే అప్పుడప్పుడు ఏదైనా దూరం పోతానో ఇంకేదైనా అయితేనో ఫర్ మై సేఫ్టీ అండ్ ప్రొటెక్షన్ నేను స్టిక్ వాడుతున్నా. అది కూడా చాలా తక్కువ వాడేది. కాబట్టి ఎవరైనా కానీ దవాఖానలో చేసుకుంటేనైతే బాగానే ఉంటుంది. మచ్ బెటర్ దాన్ హైదరాబాద్లో రద్దీ ఎక్కువ ఉంటుంది, ప్రాపర్గా ఉండరు. తర్వాత ఏదో నేనే చేస్తాను డాక్టర్ అంటారు, కానీ ఆ డాక్టర్ చేస్తాడో ఇంకో డాక్టర్ చేస్తాడో మనకు తెలియదు. ఒకవేళ వేరే వాళ్ళు చెప్పింది హైదరాబాద్ బాగుంటుంది అది దాని దానికి చెప్పి నేను అక్కడ చేసుకుంటే మా కొడుకు వారం 10 రోజులు షాప్ బంద్ పెట్టవలసి వచ్చేది.
మధ్యాహ్నం 2-3 సార్ల చెకప్కి అది ఇది పోతే కూడా కార్లో పోవాల్సి వచ్చేది. ఎక్స్‌పెండిచర్ బాగా అయ్యేది. మా కొడుకు కూడా వ్యాపారం డిస్టర్బ్ అయ్యేది. హైదరాబాద్‌కు పోయిన దానికంటే ఇక్కడ చేయించుకుంటే ఆల్మోస్ట్ మోర్ ఆర్ లెస్ ఒక 30-40 వేలు ఖర్చు తక్కువైంది. ఇక్కడైతే ఏ విధమైన ఇన్కన్వీనియన్స్ మనకు ఉండదు. నాకైతే హ్యాపీగా ఉన్నది. నాకెవరైతే సలహా ఇచ్చిండ్రో ఒక వరదరాజు ఆయన కూడా నాకంటే ఒక 2 నెలలు ముందు చేసుకున్నాడు. ఆయనే నాకు ఇట్లా ఇప్పుడు నేను ఏదైతే ఇప్పుడు చెప్పినో అదంతా ఆయన నాకు చెప్పిండు. నేను కూడా ఆయనది కూడా ప్రత్యక్షంగా చూసిన. ఆయన కూడా బాగున్నాడు, నేను కూడా బాగున్నా. స్టాఫ్ అయితే చాలా వరకు బాగానే చూసుకున్నారండి అందరూ. కొంతమందిని అయితే నేను బాగా అప్రిషియేట్ కూడా చేసిన డాక్టర్ల ముందు. ఎంత చక్కగా చేసుకుంటా అంటే అందరు అమ్మాయిలు వాళ్ళు లేవగానే లేచిన తర్వాత ఏమేం చేయాలనో అన్నీ టక చేసుకుంటారు టైం ప్రకారం. మళ్ళీ బాగున్నారు వాళ్ళు కూడా. స్కిల్ కూడా బాగానే ఉన్నది వాళ్ళు చేసే దాంట్లో. అత్యాధునిక మోకాలు మార్పిడి ఆపరేషన్ కోసం జనతా హాస్పిటల్, బాలసముద్రం రోడ్, హన్మకొండ నందు డాక్టర్ గారిని సంప్రదించగలరు.